నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్దాబా ఖమేనీ, ఐతుల్లా అలీ ఖమేనీ కొడుకు. రీసెంట్గా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్తో 88 సభ్యులతో ఇతన్ని సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. కానీ ఇతను ఎక్కడ కూడా బయట కనిపించట్లా. అయితే రీసెంట్గా ఇరాన్కి సంబంధించి ఈ సుప్రీం లీడర్ని ఇరాన్ ప్రజలు నడి రోడ్డు పైన ఉరి తీయబోతున్నారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్, దీనికి కారణం ఏంటంటే మోజ్దాబా ఖమేనీ అనే వ్యక్తి ఒక స్వలింగ సంపర్కుడు అంట. అంటే హోమోసెక్సువాలిటీ. అతను మగవాడు, అతను కూడా మగవారినే ఇష్టపడతాడు. సో అలా హోమోసెక్సువాలిటీ కలిగిన వ్యక్తుల్ని ఇరాన్లో ద్వేషిస్తారంట. ద్వేషించడమే కాదు, చాలా కఠినంగా శిక్షలు ఉంటాయంట. ఇంకా కఠిన శిక్షలు అంటే చివరికి మరణ శిక్షలమే ఉన్నాయి. సో ఇరాన్లో ఇలా స్వలింగ సంపర్కులకి మరణ శిక్ష ఉంది. ఎస్, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. అలాగే మా స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు. సో ఇస్లామిక్ పైనల్ కోడ్ ప్రకారం ఇతను గే కాబట్టి ఇతనికి మరణ శిక్ష విధించారు. త్వరలో ఇతన్ని ఉరి తీయబోతున్నారు అనే వార్త అయితే ఇప్పుడు చాలా జోరుగా వినిపిస్తూ ఉంది. అసలు ఇన్ని రోజులు ఇతను బయటికి ఎందుకు రాలేదనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. ఫిబ్రవరి 28 ఎప్పుడైతే ఐతుల్లా అలీ ఖమేనీని అటాక్ చేసినప్పుడు ఇతను కూడా అక్కడే ఉన్నాడు. ఇతను కూడా పూర్తిగా చాలా గాయాలు పాలయ్యాడు. తర్వాత పొట్ట దగ్గర చాలా బలమైన గాయం తగిలింది. కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత చనిపోయాడు. ఇలాంటి వార్తలన్నీ కూడా చాలా వరకు కూడా బయటకు వచ్చాయి. అయితే అసలు మోజ్దాబా ఖమేనీని సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారని చెప్తున్నారు, కానీ అతనైతే సుప్రీం లీడర్ కాదు. ఎందుకంటే ఐతుల్లా అలీ ఖమేనీ ఎవరైతే ఉన్నారో సుప్రీం లీడర్, ఇరాన్కి సంబంధించి ఆయన చనిపోయారు. ఆయన వీడు అసలు పనికిరాడు, వీడు లీడర్గా, ఇరాన్ ప్రజలకి లీడర్గా వీడు పనికిరాడు అని చెప్పేసి గతంలో కూడా ఆయన చాలాసార్లు అన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రీసెంట్గా ఒక ఫాక్స్ న్యూస్ ఛానల్కి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ రిపోర్టర్ అడిగినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. అసలు మీరు ఇంకా మోజ్దాబా ఖమేనీ బ్రతుకున్నారని అనుకుంటున్నారా? అతను చనిపోయాడు. ఒకవేళ బ్రతుకున్న ఇరాన్ ప్రజలే చంపేస్తాడు. ఎందుకంటే అతను ఒక స్వలింగ సంపర్కుడు, హోమోసెక్సువాలిటీ కలిగిన వ్యక్తి. అతను ఒక గే. ఇరాన్ చట్ట ప్రకారం గేకి అక్కడ బ్రతికే హక్కు లేదు, అతన్ని చంపేస్తారు. సో ఆల్రెడీ చనిపోయాడని అనుకున్నాం. ఒకవేళ బ్రతుకున్నా మేమేం చేయాల్సిన అవసరం లేదు, అతన్ని వాళ్ళే చంపేస్తారు. మాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో CIA, అమెరికాకి సంబంధించిన దగ్గర నుంచి ఈ విషయాలన్నీ కూడా మా దగ్గరకు వచ్చాయి. నేనే ఆశ్చర్యపోయాను. అసలు నేను శాంతి చర్చలు చేద్దాం ఇంకా అనుకున్నా, బట్ అక్కడ పరిస్థితులు చూస్తే వేరేలా ఉన్నాయి. సో దీంతో ఇరాన్, మాకు ఇంకా ఇరాన్తో పెద్ద తలనొప్పి అయితే లేదు. ఇరాన్ని మేము పూర్తిగా నౌకాదళం కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అంటే అన్ని రకాలుగా మేము వాళ్ళని పూర్తిగా దెబ్బతీస్తాం. హర్మోస్ జలసంధి ఏదైతే బ్రహ్మాస్త్రంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారో ఆ నౌకాదళాన్ని గల్ఫ్ సముద్రంలో మేము ముంచేసాం. ఆ నావీ కమాండర్ని కూడా చంపేస్తాం. కాబట్టి ఇరాన్ లొంగిపోవడం తప్ప ఇంకా వాళ్ళు చేసేదేం లేదు. సో అని చెప్పేసి ఆయన ఇట్లా చాలా విశేషాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే అంటే ఇస్లామిక్ పెనల్ కోడ్ ప్రకారం ఇలా ఉన్న వ్యక్తులకి, ఇటు మగవారికి అటు ఆడవారికి, ఈ స్వలింగ సంపర్కం కలిగిన వారికి ముందు కొరడా దెబ్బలు వేస్తారంట, మీరు మారండి అని చెప్పి. లేదంటే వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తారు, ప్రెజర్ తీసుకొస్తారు, చివరికి ఉరి తీస్తారు. ఎస్, ఇది నిజం. నిజంగానే ఆ దేశంలో హోమోసెక్సువాలిటీ కలిగిన వ్యక్తులకి బ్రతికే హక్కు లేదు. మీరు ఒకసారి చెక్ చేసి కూడా చూడొచ్చు. అంటే చూడండి, ఇరాన్లో ఎంత దారుణమైన చట్టాలు పెట్టారు. అసలు మతపరమైన దారుణమైన చట్టాలు ఉన్నాయి మతానికి సంబంధించి. ఇట్లా వీరికి సంబంధించి కూడా చాలా దారుణమైన చట్టాలు పెట్టారు. స్త్రీలకు సంబంధించి కూడా దారుణమైన చట్టాలు పెట్టారు. చాలా మందిని నడి రోడ్డు పైన ఉరి తీసేస్తున్న పరిస్థితి అయితే ఇరాన్లో ఉందంటూ కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. సో గాయస్, మరి ఇప్పుడు ఇరాన్ని లీడ్ చేసే నాయకుడు ఎవరు? ఇప్పుడు సుప్రీం లీడర్ గురించి చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. అతను గే అని, అతన్ని మేము చంపాల్సిన అవసరం లేదు, ఇరాన్ ప్రజలే చంపేస్తారు, అతన్ని ఉరి తీయబోతున్నారు త్వరలో
అనే విషయం కూడా ట్రంప్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇరాన్ చట్ట ప్రకారం గేస్కి బ్రతికే హక్కు లేదంటూ కూడా మాట్లాడారు ఆయన. సో దీంతో ఇరాన్ కాస్త ఇంకా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. నాయకుడు లేని రాజ్యం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇక IRGC బసీజ్ ఆర్మీ అంటారా, వాటిని మేము ఆల్రెడీ పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం. వారు మన మాట వినాలి, లేదంటే ప్రాణాలు విడాలి. వారికి ఇంకొక మార్గం అయితే లేదు. సో ఇకనైనా ఆలోచించి ఇరాన్కి సంబంధించిన ఉన్న నాయకులు సరైన డెసిషన్ తీసుకుంటారు, ఇరాన్ ప్రజల కోసం ఆలోచించి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? మోస్తాబా ఖమేనీ లీడర్గా అన్ఫిట్ అంటూ కూడా చాలామంది ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఐతుల్లా అలీ ఖమేనీ గతంలో అతను లీడర్గా పనికిరాడని చెప్పాడు. మరి ఇప్పుడు ఇరాన్కి కొత్త సుప్రీం లీడర్ ఎవరు? ఇరాన్ని ఆదుకునేది ఎవరు? ఇరాన్ని నిలబెట్టేది ఎవరు? ఇరాన్ ప్రజల్ని ముందుకు నడిపించేది ఎవరు? IRGCయా, బసీజ్ ఫోర్సా? అవి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వందలాది సైనికులు చనిపోతున్నారు. ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాలలోపు వారిని కూడా సైన్యంలోకి తీసుకొచ్చే పరిస్థితి ఇరాన్లో ఉంది. ఇక ఇరాన్కి లొంగిపోవడం తప్ప వేరే మార్గం అయితే లేదనేది క్లియర్గా కనిపిస్తుంది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?